చనిపోయారు. 2 టెర్రరిస్టులను హతం చేశారు. మరొక 5 భద్రతా బలగాలు, ఓ డీఎస్పీ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు భద్రతా బలగాలు. దట్టమైన అడవిలో భారీగా ఆయుధాలతో కనిపించారు టెర్రరిస్టులు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. 2026 కల్లా టెర్రరిజాన్ని అంతం చేస్తాం, నక్సలిజం లేకుండా చేస్తామని శపథం కట్టుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ఏ రకంగా టెర్రరిస్టులు అంతమొందించే ప్రయత్నం జరుగుతుందనేది. ఈ నేపథ్యంలో కతువా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కతువా జిల్లాలో అటు పెద్ద మొత్తంలో ఆయుధాలతో సంచరిస్తున్నటువంటి టెర్రరిస్టులను గమనించారు భద్రతా బలగాలు. దీంతో 2 మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 టెర్రరిస్టులను హతం చేశారు. మరొక 5 భద్రతా బలగాలకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దాంట్లో ఒక 4 సెక్యూరిటీ సిబ్బంది కూడా అమరులైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా అటు ఏ స్థాయిలో అయితే టెర్రరిజాన్ని అంతం చేద్దామని ప్లాన్లో పోలీసులు భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నా, అదే స్థాయిలో ఇటు పోలీసులకు కూడా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఘటనలో 4 సెక్యూరిటీ సిబ్బంది, ఒక డీఎస్పీ, మరొక 2 కానిస్టేబుల్లకు, మరొక 2 ఆర్మీ జవాన్లకు కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, 2026 కల్లా పూర్తిగా టెర్రరిజాన్ని, నక్సలిజాన్ని లేకుండా చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే స్థాయిలో కుంబింగ్ కూడా జరుగుతుంది. అదే స్థాయిలో ఇక్కడ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. కానీ అదే మొత్తంలో ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది, ఆర్మీ ఆఫీసర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ స్థాయిలో టెర్రరిజాన్ని అంతమొందించే ప్రయత్నం అటు వీళ్ళు చేస్తున్నారు, టెర్రరిస్టులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ ఉన్నారు. ఈ రోజు ఘటనలో సుమారుగా 5 సెక్యూరిటీ ఆఫీసర్లు మరణించడం ఎలా చూడాలి? దీనిపై అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ లో కతువా ఏరియాలో ఇంకా ఈ ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపు ఇప్పటి వరకు అంతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే 3 టెర్రరిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు 4 జవాన్లు చనిపోయినట్టుగా సమాచారం. కతువా జిల్లా యాక్చువల్ గా అదంతా కూడా పూర్తిగా దట్టమైన ప్రాంతం, అంత లోయలతో కూడి ఉంటుంది. సో అటవీ ప్రాంతం కాబట్టి కాస్త ఇబ్బందికర పరిస్థితులున్నాయి భద్రతా బలగాలకు వారిని ఎదుర్కోవడంలో, టెర్రరిస్టులు ఎదుర్కోవడంతో. వాస్తవంగా ఇది 23వ తారీఖు నుంచే ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. 23వ తారీఖునే ఒకసారి ఈ అనుమానిత ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. అప్పుడే తప్పించుకొని పోయారు. అప్పుడు జరిపిన కాల్పుల్లో ఓ బాలిక కూడా గాయాలైనాయి. అక్కడ మళ్ళీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో అప్పటి నుంచి కూడా సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే లోకల్ పోలీస్, జమ్మూ కాశ్మీర్ పోలీస్, అలాగే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇచ్చిన అలర్ట్స్, రకరకాలుగా ఇలా భద్రతా బలగాలన్నీ కూడా అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. డీజీపీ నళిని ప్రభాత్, మీకు తెలిసిన నళిని ప్రభాత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా పనిచేస్తారు. ఆయన నేతృత్వంలో అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. తాజాగా అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఫైరింగ్ లో దాదాపు 4 ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఒక డిఎస్పీ కూడా తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆ డిఎస్పీకి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స చేపిస్తున్నారు. దాంతో పాటు మరొక 5 కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు చనిపోయిన 4 పోలీస్ జవాన్ల డెడ్ బాడీస్ కూడా తీయడానికి కాస్త ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే చాలా అటవీ ప్రాంతం అక్కడ కతువా ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఎస్ఓజీ, ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. సో మొత్తం మీద ఇవాళ ఉదయం సంఘటన స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు. అక్కడ మొత్తం మీద పాకిస్తాన్ ఆధారిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చెందిన తీవ్రవాదులుగా భావిస్తున్నారు. వీరిపై జమ్మూ కాశ్మీర్ పోలీసుల నేతృత్వంలో అయితే ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. టిల్ ఇంకా ఇది కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. రాజ్బాగ్ లోని ఘాట్ జుతానా ప్రాంతంలో జికోలే గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం 5 టెర్రరిస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎదురుకాల్పుల్లో సెర్చ్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న ఎస్డిఓ, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంటారా, అంటే డిఎస్పీ క్యాడర్, ఆయనతో పాటు మరొక 5 తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. కతువా ప్రాంతంలోని ఈ సన్యాల్ అటవీ ప్రాంతంలో జరిగిన బందోబస్తు నుంచి తప్పించుకుంది ఇదే గ్రూపా లేక మరొక బ్యాచ్ ఉగ్రవాదులు అనేది మాత్రం ఇంకా అధికారుల నుంచి స్పష్టత లేదు. అంటే గత వారమే తప్పించుకొని తిరిగారు. వీళ్ళంతా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా చెప్తున్నారు. సో మొత్తం మీద డజన్ల కొద్దీ స్థానిక యువకులు భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని లోయలోకి తీసుకెళ్లేందుకు భద్రతా దళాలకు సహకరిస్తున్నారంటూ అధికారులు చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ లో 3 ఉగ్రవాదులు వర్ణించారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అంటున్న సమాచారం ప్రకారం మరొకరు కూడా చనిపోయారు. అంటే 4 ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ కాల్పులకు సంబంధించి ఒక 4 జవాన్లు అయితే వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ జాయింట్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సో మృతదేహాలను వెలికి తీయలేకపోతున్నారు. ఇందాక మీకు చెప్పాను ఈ ప్రాంతంలో, ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. జతువా అనేది బాగా అటవీ ప్రాంతం, లోయ ప్రాంతం. సో అక్కడ ఇంకా అంటే ఇప్పుడు అటువైపు నుంచి ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తుంది.
అక్కడ అటవీ ప్రాంతాన్ని, అక్కడ భౌగోళిక ప్రాంతాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు తీవ్రవాదులు. అక్కడంతా కూడా చాలా రోజుల నుంచే అక్కడ సెర్చ్ చేసి వాళ్ళంతా కూడా రెక్కి నిర్వహించి వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఇటు పోలీసులపై ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఉగ్రవాదులు చనిపోయినట్టుగా భావిస్తున్నారు కానీ వాటిని డ్రోన్ల ద్వారా అయితే గుర్తించలేని పరిస్థితి. సో మొత్తం మీద అటు డ్రోన్స్ కావచ్చు, రకరకాల అధునాతన ఆయుధ సామాగ్రిని కూడా పోలీసులు అయితే వాడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పాలి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం చుట్టూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆర్మీకి చెందిన ప్రత్యేక బలగాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఇవన్నీ కూడా మోహరించిన పరిస్థితి కనబడుతోంది. సో పోలీసుల కాల్పులకు తామే బాధ్యతలు అంటూ జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అయితే ప్రకటించుకుంది మనోజ్. సో మొత్తం మీద కత్వా జిల్లాలోని హీరానగర్ సెక్టార్ లో గత ఆదివారం, మీకు ఇందాక చెప్పాను, గత ఆదివారం సాయంత్రం ఉగ్రవాదుల బృందాన్ని అధికారులు అయితే అడ్డుకున్నారు. సో భారీ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వాళ్ళైతే అప్పుడు తప్పించుకొని పోయారు. సో ఇప్పుడు మరి అదే బ్యాచా లేదంటే వేరే ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వాళ్ళ? సో మొత్తం మీదైతే ప్రస్తుతానికైతే ఎన్కౌంటర్ అయితే కంటిన్యూ అవుతుంది. హీరానగర్ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి